నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది చర్చ జరుగుతూ ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది ఓయూ స్టూడెంట్స్ ఎవరికి మద్దతు ఇస్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ రీడింగ్ హాల్ మెయిన్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మన తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీకి సంబంధించిన కొద్దిమంది సభ్యులు ఉన్నారు, అదేవిధంగా మిగతా నిరుద్యోగులు ఉన్నారు. మన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ అక్కడనే ఉంది, దగ్గరనే మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ సరస్వతి దేవి మాతా టెంపుల్ ఉంది, చూడొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మన నిరుద్యోగ రక్షణ జేఏసీ సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. అడుగు తెలుసుకుందాం మరి వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా ఉంది అనేది. ఇక్కడ ఉన్నారండి నిరుద్యోగులు. ఇందాకనే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇలా కేసీఆర్ జయంతి అంటే ఫిబ్రవరి 17 పెద్ద ఫ్లెక్సీలు కట్టిరు. హైలైట్ ఏంటంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ బర్త్డే చేయలేదు, కేకు కట్ చేయలేదు, పుస్తకాలు పంపించలేదు. నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఆయన ముఖం చెల్లక రాలేక ఈ 10 ఏళ్లలో రాలేదు. ఇప్పుడు కూడా రావడానికి తెలివి లేక ఆయన ఫోటోను పంపించుకున్నాడు తప్ప ఆయన ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. అది నిరుద్యోగుల దెబ్బ. ఇప్పుడు చాటల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు పుస్తకాలు ఇవ్వాలనుకునేటోడు వాళ్ళు ఎవరెవరైతే టేబుల్ మీద ఉన్నారో వాళ్ళ మనుషుల్లోకి 20 మందిని పెట్టి 1 by 1 ఇవ్వచ్చు. ఈవెన్ పెళ్ళిళ్ళల్లో కూడా టేబుల్ సిస్టమ్ పెట్టి ఒక 20-30 మందిని వడ్డించేటోళ్ళని పెట్టి ఒక ప్లేట్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్తే కావాలో అట్లా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఏందండి పుస్తకాలు ఇట్లా పడేసి స్టూడెంట్స్ బిచ్చగాళ్ళ లెక్క ఇగ్గుకునేటట్టు చేస్తారా? మీరు 1 by 1 ఇవ్వకుండా అది కూడా 5 లక్షల కోట్లు మింగి మంచిగా 5 పుస్తకాలు వంచిండు అయ్యా కేసీఆర్ ఈ ఫిబ్రవరి 17 నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ పుస్తకాలు వంచిండని మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా, మరి కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా అనేది అడిగి తెలుసుకుందాం. నిరుద్యోగులు ఉన్నారు. నమస్తే అండి. ఓకే అన్న మైపాలన్న, నిరుద్యోగుల కోసం నిరంతరం పోట్లాడుతున్న మీకు మీ ఛానల్కు నమస్కారం. మా నిరుద్యోగుల తరపున థ్యాంక్ యూ. అయితే చాలా రోజుల నుంచి ఒక నియంతను గద్దెదించినామన్న సంతోషం ఉన్నది. ఏది అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు మమ్మల్ని 25 సంవత్సరాలు ఉన్నోడు 35 సంవత్సరాలకు వచ్చిండు. యవ్వనం వయసు అంతా కోల్పోయిండ్రు. అయ్యో జాబ్ వస్తుందని లక్షలు ఖర్చు పెట్టి మేము కోచింగ్లు తీసుకొని చదివితే ఈ రోజు మాకు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ లేదు. కనీసం ఒక నిరుద్యోగుల తరపు మాట్లాడే ఒక ప్రజాప్రతినిధులు కూడా లేరు. మేము బాగా చింతిస్తున్నామన్నా. అందుకోసం ఇప్పుడున్న మాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ ఒక చదువుకున్న వ్యక్తి, పేదింటి వ్యక్తి, ఉద్యోగం కొట్టిండు, 2 జాబులు, జేఏలు, డిఏలు, మళ్ళా మన కోసం తన ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసిండు. కాబట్టి నిరుద్యోగ తరపున అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడే ఒక వాయిస్ వినిపించాలంటే ఆయన తప్పగా మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన సరైన వ్యక్తి, చదువుకున్న ఒక వ్యక్తి. ఇప్పుడు మరి కేసీఆర్ మేము 5 పుస్తకాలు వంచినాం, మంచిగా 5 పుస్తకాలు ఇచ్చినాము. పొలిటికల్ సైన్సు, రాజ్యాంగంకి సంబంధించి, సైన్స్కి సంబంధించి, కాంపిటేటివ్కి సంబంధించి ఆయన బర్త్డే సందర్భంగా మీకు గిఫ్ట్ ఇచ్చినాం. మీరు అందరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయారని అడుగుతారేమో. ఎట్లా గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా అడుగు పెట్టలే సీఎం. ఇది చాలా సిగ్గుచేటు. ఇంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచే మేధావులు ఇక్కడ నుంచే పుడుతున్నారు, ఇక్కడ నుంచే బయటకు వెళ్తున్నారు. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక్కసారి కూడా అడుగు పెట్టినప్పుడు నువ్వు అడిగే హక్కు ఏముంది? ఉస్మాన్ యూనివర్సిటీ ఈ 10 సంవత్సరాలలో ఏం డెవలప్ చేసినావు అని మేము నిరుద్యోగం ప్రశ్నిస్తున్నాం. కేక్ తెచ్చుకోలే, ఎవరు తెచ్చుకోవాలన్నా మేము పోయినాం ఏదో. ఎందుకంటే అది ఎట్లన్నా మన సొమ్మే, పుస్తకాలు తీసుకుంటారు. ఎందుకంటే అది ప్రజాసొమ్ము ప్రజల వద్దకే పోతుంది. కాబట్టి సిస్టమేటిక్ గా ఇచ్చిరా. సిస్టమేటిక్ ఏమన్నా కోట్లాట షాట్ల తౌడు వచ్చి కుక్కలు నెగబెట్టినట్టు ఏదో 4 పుస్తకాలు తీసుకొచ్చి ఆడ 100 మందిలో పెట్టేసరికి తొక్కిసలాట జరిగింది. ఇక దాన్ని చూసి మేము బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ నేనే సీఎం అయితే పుస్తకాలు వంచినా రేపు ఓయూ లైబ్రరీ స్టూడెంట్స్ అంతా నా కార్కే వేస్తారు, బీఆర్ఎస్కి వేస్తారు, నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే అని చెప్పుకుంటుండే. అవును సార్, ఆయన ప్రధానమంత్రి ఏంది, ఆయన అమెరికా అధ్యక్షుడు కూడా అయితే అని చెప్తాడు. ఆయన మాటలకు చాష్టలకు ఏమైనా పని ఉందా? మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన నవంబర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం చూసినాం. ఏమైతా అన్నాడు, కొడుకునో మంత్రి అల్లునో సీఎం చేస్తా అన్నాడు, తను ఢిల్లీకి రాజైతా అన్నాడు. సారు కారు 16. ఆ ఎంపీ సీట్లు కాస్త మొత్తం పోయినాయి. ఒక్క దెబ్బకు నిరుద్యోగం కొడితే నిరుద్యోగులు కొట్టే దెబ్బ ఎట్లుంటది?
పిట్ట కూతలు కూస్తే చెట్టు నరికేసే బాపతి నిరుద్యోగులం మనం. అది పిట్ట ఉండొద్దు, చెట్టు ఉండొద్దు, ఏ కూతలు ఉండొద్దు అని చెప్పేసి ఫామ్ హౌస్ లో వండబెట్టినాం. ఇక నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఎక్కడో పోయింది గవర్నమెంట్. 10 ఏళ్ళు గవర్నమెంట్ వెనక్కి పోయిన గవర్నమెంట్ ని రేవంత్ రెడ్డి కింద పడో మీద పడో ఫామ్ చేసుకుండు. అసలు మంత్రి స్థానాలు ఉంటాయా, పదవులు ఉంటాయా, ఇంకా కొన్ని పదవులే పంచలేడు. తను ఎప్పుడు ఎట్లా కాపాడుకోవాలి సీఎం కుర్చీని, ఎప్పుడు ఏం చేయాలి అన్న ధ్యాసలనే ఉన్నాడు తప్ప ఉచిత బస్సు అన్నాడు. బస్ ఎక్కుదామంటే పురుషులకు భయం అవుతుంది. లే స్టాండప్, ఆధార్ కార్డు తీపిస్తాడు, మనం 150 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి, నిలబడాలి. అందులో తొక్కిసలాట పెట్టిండు. కొత్త రేషన్ కార్డులు అన్నాడు, ఎలక్షన్ కోడ్ అన్నాడు, అది ఆపేసిండు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, యాప్ పెట్టిండు, అందులో యాప్లో చూపిస్తుంది ఇందిరమ్మ ఇల్లులకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తానన్నాడు, సొంత వాళ్ళకి ఇచ్చేసుకుంటుండు, అది ఓపెన్ అవ్వట్లేదు. ఇసుక మాఫియాను నేను అరికడతానన్నాడు కాళేశ్వరం అప్పుడప్పుడు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తా అంటుండు. ఆయనేమో ఉచిత బియ్యము, ఆ బియ్యము, ఇది బియ్యం, దంపుడు బియ్యము, ఉచిత చీరలు పంపించిండు, గోల్డ్ పంపించిండు. యూనివర్సిటీలో ఏముంటారు రా బాబు, ఇంటికి బర్రెలను కాసుకోరని ఇంటింటికి బర్రెలను పంచిండు. అదొకటి ఇదొకటి చేసిండు. లాస్ట్కి వస్తే ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకునేటట్టు చేసినాం. మన నిరుద్యోగులం చేస్తాం, ఇంకా మార్పు తీసుకొస్తాం. పుస్తకాలు వస్తే నెక్స్ట్ ప్రధాని అయితే నేను అంటుండు, పుస్తకాలు వస్తున్న పోయిలా. పుస్తకాలు వస్తే ప్రధాని ఎట్లయితారు సార్? పుస్తకాలు ఎన్ని వేల పుస్తకాలు చదివిండు కేసీఆర్? 80,000 చదివిండట. అన్ని వేల పుస్తకాలు చదివిన కేసీఆర్, సరే అన్ని వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు నిరుద్యోగులకు ఉద్యోగాలు అయ్యడం అనేది సార్. ఇప్పుడు మనం గ్రూప్ 2 బుక్ ఇచ్చిండు, తెలంగాణ గ్రూప్ 2 బుక్ ఇచ్చిండు. ఈ ఒక దాంతో గ్రూప్ 2 ఎగ్జామ్ వస్తాయని కేసీఆర్ తెలుసా? 100% తెలియదు. ఏంటంటే ఈ 2 బుక్లు ఇడేస్తే 4-5 విద్యార్థులు వస్తారు. ఈ 2 బుక్ల గురించి ఆర్గ్యుమెంట్ చేసుకొని 1 వీక్ టైం వేస్ట్ చేసుకుంటారు. కాన్సన్ట్రేషన్ ఎట్లా దెబ్బతీయాలి పిల్లలది? ఎంత ఉంటుంది ఒక బుక్ ధర? ఒక బుక్ ధర 300 దాకా ఉండొచ్చు. మేబీ బుక్ ఇచ్చి నేను ప్రధానమంత్రి అయితానంటుండు. మెయిన్ ఎమ్మెల్సీలో అభ్యర్థిని అనౌన్స్మెంట్ చేయకుండా వేరే అభ్యర్థులలో డిస్టర్బెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కేసీఆర్ కు వచ్చిన చాణక్య విద్యలు మిగతా ఏ రాజకీయ నాయకుని రావండి. దయచేసి ఇది గమనించాలి. కేసీఆర్ అంటేనే చాణక్యుడు. తనకు వచ్చిన లాజిక్ సైకాలజీ పరంగా కానీ, ఐ కాంటాక్ట్ కానీ, ఏ పరంగా అయినా కానీ నెంబర్ 1. అతనికి వచ్చిన ట్రిక్స్ అంటాం మనం. ఆ ట్రిక్స్ ఇంకెవరికి రావండి. అంటే మంచిగా ఉపయోగిస్తున్నా, చెడుకు ఉపయోగిస్తున్నా. మంచిగా ఉపయోగించి అప్పుడు ఏం చేసిండు? ముందస్తుకెళ్ళి రీజన్ చేసిండు. ముందస్తుకెళ్ళి రీజన్ చేస్తే జనాలు ఏమనుకున్నారు? కాలువలు మధ్యలో ఆగిపోయినాయి, మన సాగు భూమి దెబ్బతింటది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఫ్లైఓవర్ ఆగిపోయినాయి మధ్యలో అని చేసి కేసీఆర్ బ్లైండ్ గా గెలిపించేసారు. సెకండ్ టైం బ్లైండ్ గా డెడ్ ఎండ్ గా గెలిచి వచ్చిండు, రూపాయి లేకుండా. ఇక మళ్ళీ కాలువలు ఫినిష్ అయిపోయినాయి, అన్ని వర్కులు అయిపోయినాయి, జాబ్ క్యాలెండర్ లేదు. 10 సంవత్సరాలలో మొత్తం నిరుద్యోగం పెరిగిపోయింది. ఏం చేద్దాం? జియో 46 తెచ్చిండు. జియో 46 తెచ్చిండు. ఆర్టీసీలను పర్మనెంట్ చేస్తానన్నాడు, అది మోసం చేసిండు. అసెంబ్లీలో 13,000 డిఎస్సీ వేస్తున్నాడు, అది ఊసే లేదు. అది గ్రూప్ 1 రద్దు చేసిండు. లీకేజీల పర్వం అంటే లిక్కర్ స్కాములు, లీకేజీలు అన్ని కేసీఆర్ కుటుంబం నుంచే పుట్టినాయి. కేసీఆర్ కుటుంబం నుంచి పుట్టినాయే లిక్కర్ స్కాములు, లీకేజీలు. అది JLM 2 మొదలు పెడితే జూనియర్ లైన్మెన్, ఏఈలు, గ్రూప్ 1, సివిల్స్ ఇవన్నీ లీకేజీలు అయ్యేసరికి ఒక్కసారి నిరుద్యోగులు దెబ్బ పెట్టిరు. ఎట్లా పెట్టిరు అంటే, నీ చేతిలో ఎంత పరపతి ఉన్నా ఏమున్నా గానీ మా చేతిలో ఒకటే ఒక ఆయుధం ఉంది, ఓటు. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా చూపిస్తామంటే, మా తల్లిదండ్రులకు నువ్వు చీర ఇచ్చినా, మా ఇంటికి ఒక బర్రె ఇచ్చినా, గొర్రె ఇచ్చినా, ఏది ఇచ్చినా మేమేమో బల్లు కాసుకోవాలి, గొల్లు కాసుకోవాలి, నువ్వు ఫామ్ హౌస్లు ఉంటావా అన్న ఉద్దేశం కొద్దీ కేసీఆర్కి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే, సారు కారు 16, ఇక చాలు నీ పాలన, ఇక రెస్ట్ తీసుకో, నువ్వు అయిపోయింది. ఇప్పుడు యువతరం మేలుకుంటుంది, యువతరమే ఏలుకుంటుంది అని చెప్పేసి సార్ని ఇంటికి పంపిస్తే. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, నువ్వు ఇట్లా అంటున్నావు. ఆయన ఏమంటున్నా అంటే, ఇప్పుడు నిరుద్యోగులు బాధపడుతారు కేసీఆర్ ఓడిపోయినందుకు, ఒక్కొక్కరు అన్నం తినుడు పని చేశారు, నీళ్ళు తాగుడు పని చేశారు అంటున్నాడు. అది తను వ్యక్తిగతంగా చేసుకుంటుండు సార్, దానిపైన మనం ఏమనలేం. అంటే మీరు నిజంగా అన్నం తినట్లేదా, నీళ్ళు తాగుతలేరా? కేసీఆర్ ఓడిపోయినందుకు బాధ ఉందా మీకు? కేసీఆర్ ఎన్నడూ వచ్చింది సార్? 10 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎప్పుడైనా వచ్చిండా? ఉత్సవాలప్పుడు రాలేడు. ఎప్పుడు వచ్చిండు? మీకు బాధ ఉందా కేసీఆర్ ఓడిపోయినందుకు అంటున్నా? కేసీఆర్ ఓడిపోయినందుకు బాధ లేదండి. వాళ్ళు రియలైజ్ అవుతారు నిరుద్యోగులు, మళ్ళా మా వైపు. ఇప్పుడు బాధ లేదు కాబట్టి అంత పెద్ద ఫ్లెక్సీ పెట్టి అన్ని పెట్టి మంచిగా వేయండిరా బాబు, ఇక వచ్చినోడని ఏమన్నా చేస్తాడు,
పెద్ద ఆయన వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, ఏమైనా చేస్తారా అనుకుంటే ఆ కాంగ్రెస్ పాలన కూడా ఏమి లేదు, మరి ఇప్పుడు ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు కొట్టేస్తారు? మన అన్న జూనియర్ గా లెక్చరర్ గా రిజైన్ చేసి డిఎల్ గా రిజైన్ చేసి వచ్చిండు. ఆయన దేనికైనా సిద్ధంగా డూ ఆర్ డై చేస్తా లేదా చావుకైనా దేనికైనా సిద్ధంగా ఉండే వ్యక్తి. ఆయనకు మా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా హరికృష్ణ పాండని గెలిపించుకుంటాం. మా తరపున ఉంచుకొని ప్రసన్న హరికృష్ణ చాలా నైస్ పర్సన్, వస్తాడు. ఎప్పుడైనా లైబ్రరీ ప్రాబ్లం ఉన్నా, చైర్స్ అయినా ప్యాడ్స్ అయినా ఏమైనా షార్టేజ్ ఉన్న కాంపిటేటివ్ అప్పుడు వస్తాడు. బుక్స్ కానీ ఏమైనా తక్కువ పడ ఆడ స్టోర్ లో పెట్టిపోతుంటాడు. ఇప్పుడు ఆన్లైన్ లో ₹1 క్లాసులు చెప్తున్నారు, అది నిజమేనా? అవునండి, ఆన్లైన్ లో ₹1 క్లాసులు చెప్తున్నారు. అవసరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరేం చెప్తారు ఇక ఫైనల్ గా? ప్రసన్న కృష్ణ ముఖ్యంగా బీసీ బిడ్డ. ఒక బీసీ బిడ్డకి ఇప్పుడు మేము బీసీ శాతం జనాభా 56% ఉన్న జనాభాలో బీసీ బిడ్డను కూడా మాకు ఇప్పుడు అర్హత పంపించడానికి ఈ అసెంబ్లీకి మండలి ఎలక్షన్లో మరి నిరుద్యోగ తరపునున్న ఎవ్వరు పోట్లాడు లేరు. ఒక నిరుద్యోగి బాధలు తెలిసినోళ్ళు, నిరుద్యోగులకు క్లాసులు చెప్పినోడు, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఆచార్యుడిగా ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి అన్నీ తెలిసినోనికి మనం ఓటేసి ముందు పంపిస్తే నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లు తూర్చే బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఈ పని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయనకే మా పూర్తి మద్దతు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళందరూ ప్రసన్న హరికృష్ణ కోటేస్తారు, మరి కాంగ్రెస్ నరేందర్ రెడ్డి కూడా నాకే గెలిపిస్తారు అంటుండ్రు, బీజేపీ నుంచి అంజిరెడ్డి గెలిపిస్తారు అంటారు. ఈ ముగ్గురు అభ్యర్థులలో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నిలబడతాడేమో తెలియదు. ఇంకా ఎట్లా మీరు ఎవరు? నమస్తే అన్న. ఇప్పుడు మా నిరుద్యోగుల కోసం తరబడే ఏకైక వ్యక్తి మైపాలన్న సపోర్ట్, మైపాలన్న ప్రసన్న కృష్ణ సపోర్ట్ చేస్తుంటే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ప్రసన్న కృష్ణ గెలిచినట్టు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మైపాల వ్యక్తి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి ఏకైక వ్యక్తి మైపాలన్న మా కోసం నిరంతరం పోరాడుతుందో అన్నకు ప్రసన్న కృష్ణ సపోర్ట్ చేస్తుంటే అర్థం చేసుకోవాలి. ప్రసన్న కృష్ణ ఆల్రెడీ గెలిచిపోయినట్టే. కాబట్టి మేమేమంటున్నామంటే మా తరపున కూడా స్పీచ్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు అన్నకి ఫోన్ చేసి కాల్ చేసి రప్పియడం జరిగింది. వీడికి ఇంతమంది కూడా ఇక్కడ ఒక 20 మందిని పిలిపించి అన్నకి సపోర్ట్గా మాట్లాడతామని, ఉస్మానియా లైబ్రరీ కార్డుకి రావాలంటే అన్న ఇమీడియట్గా ఫోన్ చేసి 20 నిమిషాలు మీ దగ్గరకు వస్తానని అన్నాడు, వచ్చిండు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు నియంత్రణ కేసీఆర్ ఎంత నియంత్రణ అంటే ఈ దేశంలో అత్యధిక నియంత్రణ పరిపాలన ఎవరు ఉందని కేసీఆర్ ఒక 50 లక్షల ఆస్తిని 500 కోట్ల ఆస్తి దాకా సంపాదించుకొని మాకు ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్లు ఏముంది ఒక 50,000 ఖర్చు పెట్టి ఉండొచ్చు బర్త్డే సెలబ్రేషన్. సరే 10,000 20,000 పెట్టి అందరిని పిలిపించుకొని ఒక ఎమ్మెల్యేని పిలిపించుకొని బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకోండు. ఆ బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకొని నేను ఉద్యోగాలు ఇచ్చిన పిల్లలకు, పేద పిల్లలు ఎంతో మంది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిన అలాంటి ఘనకార్యాలు చేసి పండుగ చేసుకుంటే అదొక మంచిగా ఉంటుంది. స్టూడెంట్లకి ఎక్కడ చేస్తుండే స్టూడెంట్స్కి అసలు పట్టించుకోవట్లేదు. ఆయన బర్త్డేకి, కేటీఆర్ బర్త్డేకి, కేటీఆర్ కొడుకు బర్త్డేకి అవి ఘనంగా జరుపుకోవడం కంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అలాంటి పండుగలు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఫస్ట్ సంవత్సరానికి మళ్ళీ రాహుల్ గాంధీ పీఎం కావాలని, ఫస్ట్ ఎంపీ ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే ఎట్లా సీఎం అయినని రాహుల్ గాంధీ పీఎం అవుతాడని కలగని ఏం చేసిండు? నేను కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతా, నేను కేంద్ర మంత్రి అయితేనే కలగని 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు చేసిండు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు, సంతోషం. అలాంటి రెండు మీటింగ్లు చేసిండు. ఏదైతే నిరుద్యోగుల తరపున 55,000 ఉద్యోగాలు ఇచ్చినండి ఘనంగా పెట్టుండి ఆర్ట్స్ కాలేజ్ ముందు పెడితే నాకు రాష్ట్రం మొత్తం తెలిసిపోతే నాకు మించిన నాయకుడు లేడు, నేను పెద్ద తోపు అనుకొని పెద్ద ఘనంగా పెట్టుకుని చాలా సంతోషం. నిజంగా పోయి లైబ్రరీ విద్యార్థులు ఆయన జయంతి జరిపిరా లేకపోతే బీఆర్ఎస్ రాజకీయ నిరుద్యోగులు జరిపిరా? రాజకీయ నిరుద్యోగులు జరిపిరన్నా. లేదు, ఆయన పార్టీలో తిరిగేటోళ్ళు, ఆయన పేరు పొంది ఆయన లాభం పొందేటోళ్ళు, లక్షలు సంపాదించుకున్న వాళ్ళు, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు పిలిపించుకొని ఏముంది ఒక 50,000 ఖర్చు పెట్టి అందరిని పిలిపించి ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు ఏంటంటే కాంపిటేటివ్ బాగా ప్రిపేర్ అవుతారు. వీళ్ళు ఏంటంటే బుక్కులు ఇస్తారంటే ఆర్ట్స్ కాలేజ్ మీద బుక్కులు ఇస్తారంటే నువ్వు రేపు రాకపోతే నేను చెవిస్తా, నేను 2 చెవులు ఇస్తా. ఎందుకంటే బుక్కులు వాళ్ళు చదువుకోవడానికి కావాలి కన్నా. రేపు 1000 మంది వస్తారు, 2,000 మంది వస్తారు రేపు కూడా. నువ్వు ఎందుకంటే వాళ్ళ గ్రూప్ 2 గ్రూప్ 3 ఫ్రీకి ఇస్తుంటే బుక్కులు ఇస్తుంటే కంపల్సరీ వస్తారు. అదేంటంటే వాళ్ళలో ఉన్న అదొక మైనస్. అది పిల్లలు ఏంటంటే చదువుకుంటే మాకు కూడా మంచి ఇన్నర్ మైనస్ క్యాచ్ చేసుకుని వాళ్ళు ఇట్లా బర్త్డేని ఘనంగా చేసుకుని బుక్కులు పంచినాం. నెక్స్ట్ ప్రధాని చేయాలంటారు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నదులకే నడక నేర్పిండు, నదులకి 20,000 పుస్తకాలు చదివిండు. మన నేల మీద జారిపడ్డ చంద్రుడట.
చంద్రుడే నేల మీద, ఇంకా నేల మీద జారిపడే సూర్యుడు అండి. సూర్యుడు నేల మీద జారిపడితే అందరం చచ్చిపోతుంది. పరిపాలన విషయంలో మాత్రం కేసీఆర్ ని ఒప్పుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ఏంటంటే చాలా దుర్మార్గుడు. నిరుద్యోగుల తరపున పునాదుల మీద ఒక 10,000 మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయిన పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది. వాళ్ళనే మోసం చేసినంటే ఎంత తెలియగలరో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడం అనేది చాలా ఘోరం. ఇప్పుడు ఇదే 5 పుస్తకాలు ఇచ్చే బదులు అందరికి ఉద్యోగాలు ఇస్తే ఇలా పుస్తకాలు పంచాల్సిన అవసరం లేదు. అలాంటి పండుగ చేసుకోమను. అలాంటి పండుగలు ఫంక్షన్ ఫిలప్ అయిపోయింటే అదేనా. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఫంక్షన్ పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టు, 1000 కార్లు పెట్టి మీటింగ్ పెట్టు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందులో, లేకపోతే ఎల్బీ స్టేడియంలో, లేకుంటే సికింద్రాబాద్ పర్యటక గ్రౌండ్లో పెట్టు. అప్పుడు నీవు నీ పరిపాలన మెచ్చుకుంటారు, జనం మెచ్చుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎట్లుంది రూలింగ్? రేవంత్ రెడ్డిది చాలా ఘోరంగా ఉందన్న. ఇక అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? ఉన్న అభ్యర్థులలో ఎవరు మంచోళ్ళు అనుకుంటున్నారు మీరు? ఉన్న అభ్యర్థులలో ప్రసన్న హరికృష్ణ సారు నిరుద్యోగుల గురించి తెలిసిన వ్యక్తి, నిరుద్యోగుల పరిస్థితులు ఆయన ఆల్రెడీ జైలుగా చేసిన వ్యక్తి, వాళ్ళ కష్టాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి నిరుద్యోగుల గురించి శాసనమండలిలో మాట్లాడే శక్తి, ఆ ధైర్యం ఉన్న వ్యక్తి అతనే కాబట్టి ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం అన్న. ఒక జాబ్ కొట్టాలంటేనే అతి కష్టం. ఆయన జేఎల్ కొట్టిండు, డిఎల్ కొట్టిండు, అసిస్టెంట్ ప్రొఫెసర్. అలాంటి జాబ్ రిజైన్ చేసి నిరుద్యోగుల పక్షాన నేను గలం విప్పుతా, నిరుద్యోగుల సమస్యలను మాట్లాడతా అని ముందుగా స్వతంత్రంగా వస్తున్నాడు కాబట్టి మన నిరుద్యోగుల తరపున స్వాగతిస్తున్నాం. ఆయనకే మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడు ఒక నిరుద్యోగ విద్యార్థి ఒక అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ పోయి 20,000 30,000 కట్టుకోవాలంటే ఆయనతో కాదు. అట్లాంటప్పుడు ఆన్లైన్లో ₹1 సంవత్సరం ఆన్లైన్ కోర్సు చాలా అద్భుతం అన్న. ఆయన ఆలోచన కానీ చాలా నిరుద్యోగులకి అది అన్ని క్లాసులు, అవి అన్ని సబ్జెక్టులు 1, 2, 3 టెట్, డిఎస్సి వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, ఆల్ కాంపిటేటివ్, బ్యాంకుకి, ఆర్ఆర్బీకి అన్నిటికి కలిపి ₹1 క్లాస్ పెట్టిండన్న. సూపర్ అది. నేను విన్నాను. ఆయన బుక్కులు కూడా బ్రాండ్ ఎంత క్వాలిటీ అన్నది. బుక్స్ మంచి మ్యాటర్, ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని మంచి మ్యాటర్ విద్యార్థులకి ఎట్లాంటి కాన్సెప్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లాంటి కంటెంట్ ఇవ్వాలి, అదే కంటెంట్ ఉన్నది. అంత సుత్తి ఏం లేకుండా కరెక్ట్ ఎంత ఇవ్వాలో వాళ్ళ మైండ్లో ఏ విధంగా ఎక్కుతుంది, సులభంగా చదివితే ఈజీగా అర్థమయ్యేటట్టుగా. మరి ఆన్లైన్ క్లాసులు ₹1 అంటారు, మరి బోధనలో నాణ్యత ఉంటుందా? మరి సూపర్ అన్న. ₹1 అంత నాణ్యత చెప్పడం సూపర్. అవి ఎన్ని వీడియోలు అంటే చాలా. బుక్ ఆయన పుస్తకాల్లో ఏ విధంగా ఉన్నదో, ఆయన చెప్పే విధానం కూడా అంత చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా సులభంగా అర్థమవుతుంది అన్న. థ్యాంక్ యూ. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటారు పట్టభద్రులు? మేమైతే డిసైడ్ చేసుకున్నాం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ ప్రసాద్ అన్న వస్తుండు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపిద్దామని మేము ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. మేము కూడా ప్రసన్న హరికృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గారు మా నిరుద్యోగులతో ఎమ్మటే ఉండి మా సమస్యలు అర్థం చేసుకుని పోరాటం చేసే ఏకైక వ్యక్తి. మా ప్రసన్న హరికృష్ణకి ఓటేసి గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రసన్న హరికృష్ణకే పూర్తి మద్దతు. నిరుద్యోగుల తరపున ఆయన మాకు ఒక ఆశా కిరణం, మాకు ఒక నిరుద్యోగ సంబంధించిన గలం వింపే ఏకైక వ్యక్తి ఆయననే. ఆయనను పంపిస్తున్నాం శాసన మండలికి. మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? మేము కూడా ప్రసన్న హరికృష్ణ సార్కి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించగలం. ఏం పేరు? ప్రాణేశ్వర్. థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? అన్న, నేను కూడా ప్రసన్న హరికృష్ణకే ఓటు వేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలాసార్లు హెల్ప్ చేసిండు ఇక్కడ వచ్చి. మంచోడే. అందుకే ఆయనకి నా ఓటు కూడా ఆయనకి. మీ పేరు? ఆశీష్. మీరేం ప్రిపేర్ అవుతారు? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటారు పట్టభద్రులు? ప్రసన్న హరికృష్ణ గారి సార్కి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి సార్ని గెలిపించాలని కోరుకుంటూ. శంకర్. మేము ఎస్ఐ. మంచోడనా నిజంగానే? బాగా మంచోడు సార్ ఇచ్చే కంటెంట్ బుక్స్ అన్న కావచ్చు. ప్రతి ఇప్పుడు లైబ్రరీలో ఎక్కడన్నా మనం చూస్తాం కానీ బుక్స్ ఏమన్నా ఇస్తారా, అవి ఎక్కడన్నా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క నిరుద్యోగి చదివే బుక్లు ప్రసన్న హరికృష్ణ గారి సారియే ఉంటాయి. మ్యాక్సిమం బాగుంటాయి అన్న, బుక్స్ బాగుంటాయి. స్టూడెంట్సే సార్, బాగా మంచి ఫ్యాకల్టీస్ కూడా బాగుంటాయి చెప్పేది. ఇప్పుడు నేను ₹1 కోర్స్ అన్న తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా ఏదైనా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా అంటే ఆ ఉన్న ₹1 కోర్సు వల్లనే నేను ఇప్పుడు కూడా
ఆ ఎస్ఐకి నేను ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న ఏ బుక్స్ అన్నా కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఏ బుక్స్ అన్నా కానీ ఆ సారీ ఇచ్చే కంటెంట్ డయాగ్రామెటిక్గా ఏ విధంగా చదివితే అబ్బాయికి మంచిగా వస్తుంది అన్న విధంగా ఉంటాయి. కాబట్టి సార్ని గెలిపించుకోవాలి. మన నిరుద్యోగాల తరపున అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు మాట్లాడతాడు. రేపటి మన సమస్యల్ని చూసి తర్వాత ఎక్కడైనా చెప్పగలుగుతాడు అనుకొని ఆ సార్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. అవతల సైడు వాళ్ళు ఓటుకు 10,000 వంచుతామని అంటున్నాడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. నా దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, అసలు నేను ఓటుకు 10-20,000 వంచి నేను గెలుస్తా అనేది ఆయన. మనం చూసినాం కానీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నాం. కేసీఆర్ గా పంచింది లేదా, ఏది లేదా, తర్వాత మనం ఏం చెప్పాలో అదే చేసుకున్నాం అన్న. ఇదన్నా అంతే, బయట ప్రపంచం మాట్లాడతా అన్న. ఇప్పుడు మనమే ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు కొందరు చూస్తారు నేను వేస్తా వీడికి వేస్తా అనుకుంటాం అన్న. తర్వాత బ్యాలెట్ పేపర్ మన చేతిలో ఉన్నప్పుడే మనం ఎవరు వేస్తా అన్నది అక్కడనే పాయింట్ ఉంటుంది అన్న. అట్లా రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, ఎక్కడ చూసినా ప్రసన్న హరికృష్ణకి అయితే స్టూడెంట్స్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇంకా ఒకరిద్దరు అక్కడ ఉన్నారు. ఫైనల్గా అడిగేసి మీరు ఏమనుకుంటారు, లైబ్రరీలో ఎక్కువ మంది ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు పట్టభద్రులు? మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక సైడు కోట్రి ఈశ్వరుడు నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఇంకో సైడు అంజిరెడ్డి ఉన్నాడు, ఇటు ప్రసన్న హరికృష్ణుడు. వీళ్ళు ముగ్గురు మధ్యలో పోటీ జరుగుతుంది. నేనైతే ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటు వేయగలరని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన క్లాస్ విన్నా. మొన్న నేను గ్రూప్ 2 రాసినట్టు దాని వల్లనే కారణం. కాబట్టి ఈ వ్యాప్ కూడా నా దాంట్లో ఉన్నది, విన్నర్ సార్ది. ఏమని ఉంటుంది యాప్? విన్నర్ వ్యాప్ అని ఉన్నది. నేను విని 2-3 months విన్నా క్లాసెస్. మస్తు అర్థమైంది. విన్నర్స్ ఆన్లైన్ అని ఉన్నది వ్యాప్. ఆ క్లాసెస్ విన్నా, సార్ బాగా చెప్తుండు. వాళ్ళు ఎంత 10,000 కాదు 50,000 ఇచ్చినా గానీ నేను ₹1 క్లాస్ విన్నా, ఆయన ₹1 కూడా తీసుకోకుండా నేను ఓటేస్తా. ఆయన గెలిపేయడానికి నేను వెనకాడను. మా విలేజ్ లో అందరికి చెప్తా, మా కరీంనగర్ డిస్టికే, మా ఇద్దరిది కరీంనగర్ డిస్టికే, పక్క గెలిపిస్తా. ఆయన రేపు గెలిచేది హరికృష్ణ సారే, 100% కరెక్ట్. అది మీ పేరు? ఏం పేరు? నా పేరు దేవిలాల్. ఆల్ ది బెస్ట్. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మీది ఎక్కడ? మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మండలం ఏది? అంటే పాత కరీంనగర్, ప్రజెంట్ జైత్యాల గొల్లపల్లి మండల్. ఇక్కడ ఉండబట్టి 2 years అవుతుంది. సార్ క్లాసెస్ ఇప్పుడు మన ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఉన్నాయి కదా సార్, ప్రసన్న హరికృష్ణ సార్ ఈజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. జనరల్ గా అంటే సార్తో పోల్చుకుని అదర్ దెన్ నరేందర్ రెడ్డి ఈజ్ కార్పొరేట్, చాలా కార్పొరేట్, చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ మీద పోల్చుకుంటే ఈ ప్రసన్న హరికృష్ణ సార్ చాలా బెటర్. సపోర్ట్ ప్రసన్న హరికృష్ణ సార్. మంచిగా ఉంటాయి మరి క్లాసెస్? ఎట్లుంటాయి? చాలా క్వాలిటీ ఉంటాయి సార్. అంటే జనరల్ గా యూపీఎస్సీ అంటే జనరల్ సెంట్రల్ లో చూస్తే ఎన్సీఆర్టీ చూస్తారు. మా తెలంగాణలో నా ఒపీనియన్ ప్రకారం వి ఫాలో విన్నర్ పబ్లికేషన్స్. విన్నర్స్ అంటే ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్స్. అందులో మళ్ళీ సార్ రీసెంట్ గా చాలా రోజుల నుంచి చెప్తారు 1 year ఫర్ ₹1 గ్రూప్ 2 ఆల్ కోర్సెస్ ఆర్ గ్రూప్ 2. జనరల్ గా గ్రూప్ 2 కోర్సెస్ బయట 20,000 ఆ రేంజ్ లో ఉంటుంది సార్. ఆ క్వాలిటీ తోటి ₹1 కూడా చాలా గ్రేట్. ఎందుకంటే సార్ ఇక్కడ ఈ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఒపీనియన్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మన శాసనసభలో శాసన మండలిలో కొంచెం మాట్లాడతారు కాబట్టి వి సపోర్ట్ ప్రసన్న హరికృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, ఎక్కడ చూసిన స్టూడెంట్స్ అందరూ అయితే ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేస్తా అంటున్నారు. మీరందరూ కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేయండి. మేము కూడా ఒక ఫ్లెక్సీ చేయించినాం, ఒక ఫ్లెక్సీ తీసుకురండి. ఫ్లెక్సీలో కూడా ఏంటంటే ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించండి అని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలో ఉన్న పట్టభద్రులు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, చిన్న చితక వ్యాపారం చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రం అంతా మేము కూడా మద్దతుగా తిరుగుతున్నాం. లక్కీగా ఏంటంటే నిరుద్యోగుల మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి మేము నిరుద్యోగుల మనసు తెలుసుకొని మేము నరేందర్ రెడ్డికో, అంజిరెడ్డికో, ఇంకొకళ్ళకో సపోర్ట్ చేయకుండా ఎవరైతే నిరుద్యోగుల మనసు చురుకున్నాడో, ఎవరైతే నిరుద్యోగులకు ₹1 క్లాసులు దాదాపు 13 సబ్జెక్టులకు, అది పాలిటీ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషాలజీ కావచ్చు, కాంపిటేటివ్స్ అందు పోటీ పరీక్షలు అన్నిటికీ, అది టెట్కి కానీ, డిఎస్సికి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంక్ జాబులు కానీ, రైల్వేకి కానీ అన్నిటికి కూడా అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. నేను కూడా ఒక తాటి చెట్లు ఎక్కి మమ్మల్ని పోషించుడు మా తండ్రి, నేను ఒక గౌడ సంబంధించిన కొడుకుని అని చెప్పి ఆ పేదరికం ఏందో నాకు తెలుసు. పిల్లలు ఒక్కొక్కరు 20,000 30,000 ఫీజులు కట్టలేరు. కాబట్టి నేను ఒక్కటే ఆన్లైన్ యాప్ ద్వారా విన్నర్స్ ఆన్లైన్ అని ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ క్రియేట్ చేయడం ద్వారా ₹1 క్వాలిటీ ఉన్న టీచర్లతోని ₹1 బోధించడం. అంటే బయట ఒక్క క్లాస్ తీసుకుంటే 5,000 10,000 కూడా ఛార్జ్ చేస్తారు జనరల్గా సార్లు. అట్లాంటిది వీళ్ళు మొత్తం టోటల్ అన్ని సబ్జెక్టులు అన్నీ కూడా ₹1
వీళ్ళకి ఇంటర్నెట్ ఉంటే చాలు వీళ్ళ పిల్లలు అనేక మంది పేద మధ్యతరగతులు అంటే తల్లి లేని వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా మన తెలంగాణలో తండ్రి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తండ్రి లేకపోవడం వల్ల తల్లులు ఎట్లా సంపాదన ఎక్కువ సంపాదించలేరు కాబట్టి అంత పేద మధ్యతరగతి గృహిణీలు కాబట్టి వాళ్ళు ఎట్లా చదువుకోవాలని ఆయన ఆలోచనల నుంచి వచ్చిందే ₹1 పోటీ పరీక్షలకు సిద్ధం చేపిద్దాం. వాళ్ళకు అప్పులు కావద్దు, వాళ్ళకు అప్పులు కావద్దు. వాళ్ళు అప్పులు చేసి రేపు మళ్ళీ అప్పుల బాధ ఎక్కువై అప్పులు ఇచ్చినోడు 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా మళ్ళీ అది ₹2 కాడికి వడ్డీకి ఇచ్చినా ₹3 కాడికి వడ్డీ తెచ్చినా 6 నెలలకు 1 ఇయర్కు అడుగుతారు. మళ్ళీ అప్పుల బాధలు ఎక్కువైతే మళ్ళీ సూసైడ్లు అవి ఇటుకు వెళ్తారు. కాబట్టి పిల్లలను కొంతలో కొంత నాకున్నంతలో చేస్తా అని చెప్పేసి పోటీ పరీక్షలకు ప్రసన్న హరికృష్ణ గారు గత 1 ఇయర్ నుంచే ఉచితంగా ఇవ్వడం అంటే అది ఆషామాషి కాదు. ఒక లక్షలాది మంది చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక ₹10,000 ఫీజు అనుకున్నా, 1,00,000 మంది ఉంటే 1,10,000 1,10,000 అంటే కొన్ని కోట్లాది రూపాయలు అవుతాయి. 2,00,000 మంది ఉంటే 2,00,000 ఇంటూ ఒక 10,000 వేసుకున్నా కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. అట్లాంటి కోట్ల రూపాయల సంపాదనను నాకు వద్దు, నాకు నిరుద్యోగులే ముద్దు అని చెప్పేసి ఆయన ఇలా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మానవతావాది, సమర్థుడు, బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించండి అని చెప్పి మా వంతుగా అన్ని లక్షల మందికి ఉచితంగా ₹1 అంటే దాదాపు ఉచితంగా. నాకు నిన్న కామారెడ్డికి వెళ్తే అన్నారు, అన్న ₹1 ఏమొస్తుంది అన్న, కిలో బియ్యం కూడా రావట్లేదు, ఒక చెప్పులు కొనుక్కుందామని వస్తలేవు, బట్టలు కొనుక్కుందాం వస్తలేవు, అట్లాంటిది ఒక పెన్ను కూడా రాదు. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు సిటీకి వచ్చి కోచింగ్ తీసుకునేంత స్తోమత కూడా ఉండదు. హాస్టల్లో ఉండి ఆ కోచింగ్ సెంటర్లో పైసలు కట్టుకొని అట్లాంటి టైంలో ఆన్లైన్ క్లాసు ఊర్లలోనే ఉంటూ నెట్వర్క్ తోటి ఆన్లైన్ క్లాసు ఊర్లోనే సొంతంగా మంచిగా చదువుకొని జాబ్ కొట్టే అవకాశం ఇది విన్నర్స్ పబ్లికేషన్. ఆయన క్వాలిటీ అన్న ₹1 వచ్చేసి పెన్ను కూడా రాదండి. అలాంటి పరిస్థితులలో ₹1 పెట్టడం మాకు చాలా అనుకూలంగా ఉన్నది. మాకు మా ఓటు మాత్రం వ్యర్థం చేసుకోకుండా అన్నగారికి ఓటేసి మా నిరుద్యోగ తరపున పోరాడుతున్న వ్యక్తిని మేము ఎప్పుడు దూరం చేసుకోము. ఆయనకు మా మొదటి ప్రాధాన్యత ఓటు భారీ మెజార్టీతోని మా ఓయూ నుంచి నిరుద్యోగులం అందరం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తాం. ఇలాంటి వ్యక్తులు శాసన మండలిలో ఉండాలి. నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా మంది నిరుద్యోగులు సంవత్సరం బయటకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి. నువ్వేదో చెప్తున్నావు. చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావాలని అంటారు కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసి సారు మొదటి అడుగు ధైర్యం చేసి వచ్చిండు. ఆ ధైర్యం వెనుక మా నిరుద్యోగులు అందరం ఉన్నాం. రైట్, కంపల్సరీ గెలిపించుకుంటాం ప్రసన్న హరికృష్ణని. ఇదండి ప్రసన్న హరికృష్ణ గారి కోసం ఎక్కువ చెప్పడం కాదు కానీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా రిజైన్ చేసిండు. సులభంగా ఆన్లైన్ క్లాసులు చెప్పడం, తన విన్నర్ పబ్లికేషన్ బుక్ ద్వారా కూడా సులభంగా అవి చెప్పడం అంటే ఆయన అంతమంది మనసులు చొరగొన్నాడు కాబట్టి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి మనం నిలబడకుండా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నేను నిలబడమని నన్ను చాలామంది నిరుద్యోగులు కోరినా, అరే ప్రసన్న హరికృష్ణ లాంటి అంత నిజాయితీపరుడు, అంత సేవ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, మన మధ్యలో ఓట్లు చీలిపోవడం ఎందుకని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి అవుట్ రైట్గా ఇవాళ ప్రసన్న హరికృష్ణ నాకు మద్దతు ఇస్తున్నాం. సతీష్ అయితే చెప్తాను. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ కంపల్సరీ గెలుస్తాడు కాబట్టి మేము మా నిరుద్యోగ జేసీ తరపున మేము ఓయూ నుంచి మేము ఎన్ని డబ్బులు 10,000 ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా, ఏంటి ఇచ్చినా కూడా తీసుకోకుండా మేము ప్రసన్న హరికృష్ణ ఓటేస్తాం, కంపల్సరీ గెలిపించుకుంటాం. ఇదే అండి ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటుకు 10,000 అయినా 20,000 అయినా వంచుతా అంటుండట. అదే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కోటీశ్వరుడికి టికెట్ ఇచ్చింది కానీ ఇలా పేద బడుగు బలహీన వర్గాల వైపు మన రేవంత్ రెడ్డి లేడు. ఆయన మనోడు అనుకున్నాం కానీ పగోడైపోయాడు, మనకు అన్యాయమే చేస్తున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 50,000 కూడా ఇవ్వకుండా ఇంకా 1,50,000 బాకీ ఉన్నాడు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని మేము ఎక్కడన్నామని చెప్పి బట్టి విక్రమార్క అంటున్నాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఒక కార్డు ఇస్తాం 5 లక్షలది, మీరు ఎక్కడన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, హాస్టల్ ఫీజులు కట్టుకోండి, బట్టలు కొనుక్కోండి అని ఎన్నికల ముందు చెప్పిర్రు. మా చేయుత ఇస్తామన్నారు. ఇలా నిరుద్యోగులకు చేయుత కాదు చేయిచ్చిర్రు, హ్యాండ్ ఇచ్చిర్రు. హస్తం గుర్తు కాదు, అది హ్యాండ్ ఇచ్చే గుర్తు అయిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా
మళ్ళా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే ఒక వాడు అసలు ఎవడి ఫోను లేపడట, కార్పొరేటర్ అట, ఎప్పుడు అవి కమర్షియల్ లక్షల ఫీజు, ఎవరికి అందుబాటులో ఉండడు, ఎవరికి ఫోన్ లేపట్టాడు, అందరూ తల్లిదండ్రులు కూడా తిడుతురు, 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడట, ఎవరికి ఫోన్ లేపడట. అట్లాంటి సైకోకు ఇలా రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిండంటే రేవంత్ రెడ్డి కూడా పెద్ద సైకో అయిపోయిందని మాకు అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలన్నా, నరేందర్ రెడ్డికి బుద్ధి రావాలన్నా ఇవాళ మీరు ప్రసన్న హరికృష్ణ గారే మనకున్న అభ్యర్థులలో మెరుగ్గా కనబడుతుంది. కాబట్టి మీరు కనుక ఇప్పుడు నిరుద్యోగులు ఓయూ లైబ్రరీలో చదివేటోళ్ళు కానీ, శాతవాహన కానీ, ఆదిలాబాద్లో కానీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఎక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో కానీ ఎక్కడ చదివే నిరుద్యోగులైనా ఉద్యోగులైనా మీకు కనుక ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే, ఈ అసంతృప్తిని నిరసనను తెలియజేసే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం ఇప్పుడు జరగబోయే ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఎన్నిక ఉంది. మీ యొక్క అమూల్యమైన ఓటును ప్రసన్న హరికృష్ణ గారికి 3వ నంబర్ వచ్చింది ఆయనది, అక్కడ మీరు 1 వేసి ఆయనను గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన మాకు నచ్చలేదు, మాకు అందుబాటులో లేరు, ఎన్నడూ కూడా నిన్ను గెలిపించిన ఓయూ లైబ్రరీకి మీరు రాలేరు, చిక్కడపల్లి లైబ్రరీకి రాలేరు, మీరంటే మాకు నమ్మకం పోతుంది అని చెప్పడానికి ఒక నిరసన వ్యక్తం చేయాలంటే ఇది ఒక అమూల్యమైన అవకాశం. ధర్నా కన్నా, రాస్తారోక కన్నా, భారీ బహిరంగ సభ కన్నా, దిష్టి బొమ్మ గాలబెట్టిన దానికన్నా కూడా బలమైనది ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా మీరు ఒక్కరే కాదు, మొన్న కేసీఆర్ని ఓడగొట్టడానికి మీరు ఎట్లయితే 10 మందికి 20 మందికి 30 మందికి చెప్పిర్రో అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డిని, నరేందర్ రెడ్డిని ఓడగొట్టాలి, ప్రసన్న హరికృష్ణకు ఓటేయాలని చెప్పి మీ దగ్గర ఎన్ని ఫోన్ నంబర్లు ఉంటే అందరికీ ఫోన్ చేసి, మీ టీచర్లకు, మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళందరికీ పోటీ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటేయాలని చెప్పండి. బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ప్రసన్న హరికృష్ణ అన్న క్లాసులు విన్న నిరుద్యోగులు, ఆయన పుస్తకం చదివిన నిరుద్యోగులే అండగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రసన్న హరికృష్ణకు ఓటేయమని 10 మందికి ఫోన్లు చేసుకుంటా చెప్పాలని, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఇప్పుడు వీళ్ళందరూ మద్దతు ఇచ్చినందుకు నిరుద్యోగులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.